చక్కగా వివరించారు. మరి ఈ రాత్రికాల సమయంలో ఇంకొన్ని మాటలు మన జీవితంలో ఇంకా ప్రాముఖ్యమైన మాటలు ఇంకొన్ని మాటలు మనం విందాము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. చదవండి. వసంత కాలమున రాజు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణములో ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పైనుండి చూచుచుండగా తాను చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాబు కుమార్తెయగు హిత్తీయుడగు ఉరియాకు భార్యనునైనా బత్షెబను తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చును. చాలండి. మరి చదవబడ్డ వాక్య నిమిత్తం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నాయన నీ సన్నిధి చోట మమ్మల్ని బలపరిచి వాడుకున్నావు ప్రభా. ఇంకను ప్రభా అనేకమైన గూఢమైన సంగతులను మాకు తెలియజేసిన ఆయన మా జీవితాలను ప్రభా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసే నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు, రాజుగారు. ఆ రాజుగారి పేరు దావీదు రాజుగారు. దావీదు రాజుగారు రాజయ్యుండి ఏం చేస్తా ఉన్నాడంట? యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఖాళీగా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడంట. రాజుగారు ఏం చేయాలి? అసలు యుద్ధం చేయడానికి వెళ్ళాలి. వాళ్ళు యుద్ధానికి పంపించినప్పుడు కనీసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా వారు యుద్ధానికి వెళ్ళాలి, మాకు విజయాలు అని ప్రార్థన చేయాలి. కానీ అయ్యగారు ఏం చేస్తున్నారంటే ప్రశాంతంగా నిద్రపోయి అయ్యగారు లేచి మిద్దె మీద అటు ఇటు ఖాళీగా తిరుగుతూ ఉన్నాడంట. ఖాళీగా తిరుగుతూ ఉన్నప్పుడు కనులకు ఒక అందమైన అమ్మాయి కనిపించింది. కానీ ఏమైపోయింది? ఆయన మనసు ఆమె వైపు వెళ్ళిపోయింది. ఇదేనా పురుషులు కూడా కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా ఏం చేస్తున్నారంటే ఖాళీ ఇంటి దగ్గర ఉంటారు. పురుషుడు కష్టపడాలని దేవుడు ఆదాము గారికి చెప్పాడు. నువ్వు కష్టపడి పని చేయి, నువ్వు పొలం పండించు, వ్యవసాయం చేయి, భూమిని పండించాలని కష్టపడి పని చేయమని అవ్వకు చెప్పాడా? ఆదాముకు చెప్పాడా? దేవుడు ఆదాము గారికి చెప్పాడు. కానీ ఈరోజు దినాల్లో చాలా మంది పురుషులు ఏం చేస్తూ ఉన్నారంటే ఖాళీగా ఉంటా ఉన్నారు. ఖాళీగా ఉండడం ద్వారా ఏమవుతుందంటే పాపపు ఆలోచనలు చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు, విచారానికి లోనైపోతూ ఉన్నారు. ఖాళీగా ఉన్న సమయాల్లో చాలా మంది ముందుకు బానిసలైపోతూ ఉన్నారు. చాలా మంది చాలా వ్యసనాలకి బానిసలైపోతూ ఉన్నారు. దానంతటికీ కారణం ఏంటంటే వారు ఖాళీగా ఉండడం వల్లే. పురుషుడు ఎప్పుడు కూడా కష్టపడి పని చేయాలి. పొరుగు వారికి ఏది కూడా ఆశించకూడదు. పురుషుడు కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత పురుషుడికి ఉందని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఈ దినాలలో ఎంతమంది అలా
ఎంతమంది పురుషులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, ఎంతమంది పురుషులు కుటుంబ సమస్యలు పట్టించుకుంటూ ఉన్నారు. ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు, భార్య ఎంతో యాతన పడతా ఉంటుంది. కానీ ప్రేమగా పలకరించే భర్తలు ఎంతమంది ఉన్నారు? చాలా అరుదైపోతుంది జీవితాలు. చాలా కుటుంబాల్లో సమస్యలు రావడానికి కారణం అదే, ప్రేమ లేదు. ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతున్న దినాలలో మనం ఉన్నాం. పురుషుడు కష్టపడి పని చేయాలి, కష్టపడి పనిచేసి తన ధర్మం తను నిర్వర్తించాలి. ఖాళీగా ఇంటి దగ్గర ఉండకూడదు పురుషుడు. స్త్రీ ఇల్లు కట్టుకోవాలి. స్త్రీ ఎక్కడ ఉండాలి? గృహంలోనే ఉండాలి. కానీ చాలా మంది చూస్తే స్త్రీలు బయట పని చేస్తూ ఉంటారు, పురుషులు తాగి పడుకుంటాం, ఖాళీగా ఉండడం. ఖాళీగా ఉన్న నుంచి ఏమవుతాయి అంటే పాపపు ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు మనకు రాకుండా ఉండాలంటే మనం కష్టపడి పని చేయాలి. మనం కష్టపడి పని చేసినప్పుడు మన కుటుంబాన్ని మనం పోషించుకోగలుగుతాం. మన కుటుంబాన్ని మనం పోషించుకోగలిగినప్పుడు మన బిడ్డలు మనల్ని చూసి మంచి నడవడిక నేర్చుకుంటారు. మా డాడీ మా కోసం ఇంతలా కష్టపడుతున్నాడు, మేము మంచిగా చదువుకోవాలి. మా డాడీ ప్రతి రూపాయి మా కోసమే ఖర్చు పెడతాడు. మా డాడీ వ్యర్థంగా ఏ రూపాయి ఖర్చు పెట్టడని తల్లులు చెప్పేలా ఉండాలి. ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీలు తమ భర్తల గురించి అలాంటి మంచి సాక్ష్యాలు ఇస్తున్నారు. చాలా చాలా జీవితాల్లో అరుదుగా అయిపోతున్నాయి అట్లాంటి సాక్ష్యాలు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ఎంతమంది స్త్రీలు తమ భర్తల గురించి మంచి సాక్ష్యాలు ఇస్తున్నారు. నా భర్త నేనున్నా లేక నా కుటుంబాన్ని అంతా చూసుకుంటాడు, కష్టపడి పని చేస్తాడు, నాకేం కావాలో ఇంట్లో అన్నీ తెచ్చి పెడతాడు, నా పిల్లల్ని సమృద్ధిగా నన్ను పోషించగలుగుతున్నాడని నీ భార్య నిజంగా మీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? అలా కాకుండా ఖాళీగా ఉండి, దావీదు గారు కూడా అంతే, రాజుగారు అయ్యండి, ఆయన యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధం మానుకుని ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉండడం ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపం ఎంతకైనా దారితీస్తుంది. పాపం ఎక్కడికి తీసుకెళ్ళింది? మరణానికి తీసుకెళ్ళింది. నువ్వు వ్యభిచార రూపంలో ఉన్నా అది చెడ్డ ఆలోచన. పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా భయపడతారండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన అంతరాత్మ మనం గర్దిస్తూ ఉంటుంది, నువ్వు చేసేది తప్పు అని. కానీ అంతరాత్మకు లోబడి దేవుని వైపు తిరిగిన వాళ్ళు ధన్యులు. అలా తిరగకుండా నా భార్య చెప్తేనే నేను ఎన్నో, నా తల్లిదండ్రులు చెప్తేనే నేను వినలేదు, ఏముంది అంతరాత్మది లోపల ఉంటుంది కదా, బయటికి కనిపించదు కదా. మనం బయట మనం ఎంతసేపు ఏం చూస్తాం? శరీరాన్ని బయట జరిగి మన కంటికి కనిపించాయే మనం చూస్తాం. కానీ మన అంతరాత్మ గర్దిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బాప్తిజం తీసుకుని ఉన్నా లేకపోయినా కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అంతరాత్మ కంపల్సరీ గర్దించింది. కానీ ఆ గర్దింపుకు లోపడే మనసు మనకు కావాలి. తప్పులు సహజంగా ఎవరైనా తప్పుడడుగు వేస్తారు, కానీ దాన్ని సరిచేసుకుని మన జీవితాలు కట్టుకుంటే మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆదాము అవ్వలు కూడా తప్పు చేశారు, దేవుడు తినొద్దన్నప్పుడు తిని. కానీ తర్వాత వారి జీవితాన్ని కట్టుకున్నారు దేవుడి సన్నిధిలో. మరలా మనం ఆ జీవితం మొత్తం అయిపోయేంతటి వరకు కూడా ఎక్కడ కూడా మళ్ళా దేవుని మాటను మీరినట్టు మనం బైబిల్లో చూడలేదు. మనం అలా ఉంటున్నామా మనం? ఒకసారి ఆలోచన చేయండి. దావీదు ఖాళీగా ఉండి ఆ ఆలోచన ద్వారా ఆయన ప్రార్థన చేసే సమయంలో, కష్టపడే సమయంలో ఆయన ఖాళీగా ఉండడం ద్వారా ఆయనకి ఏమొచ్చింది? పాపం చేయాలని ఆలోచన వచ్చింది. ఆమె చూడగానే దావీదు ఆలోచించలా, ఆమె వేరొక పురుషుని భార్య కదా, నాకెలా అవుతుంది భార్యగా అని ఆలోచించలా. ఇది చాలా మంది అలాగే తయారవుతున్నారు. ఒక స్త్రీని చూసినప్పుడు ఈమె నా సహోదరి అన్న ఫీలింగ్ ఎవరికి రావట్లా. నీ భార్య నీకు అందంగా కనిపించాలి, నీ భార్యని హీరోయిన్ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆమె ఎలా ఉన్నా కూడా ఆమె నీ హీరోయిన్, నువ్వే ఆమె హీరో. అంతేకాని పక్కన స్త్రీని వ్యామోహం చూపుతో కూడా చూడకూడదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ దావీదు ఏం చేశాడు? పక్కవారి భార్యను ఆశించాడు. పక్కవారి భార్యను ఆశించడం ద్వారా ఏమొచ్చిందో మనం ఒకసారి చదువుకుందామండి. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము
9-10 వచనాలు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా ఉన్నట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపింది కదా. చాలండి. ఇక్కడ ఏం చేశాడు? పాపం చేయడమే కాకుండా ఆయన ఏం చేశాడు? నరహత్య చేశాడు. ఒక మనిషిని చంపేశాడు. పాపం ఎంత దూరం తీసుకెళ్ళిందో చూడండి. చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏం చేశాడు? చంపేశాడు తన భర్తని. ఈ రోజుల్లో చాలా మంది అలాగే ఉన్నారు. వారు పాపం చేస్తూ వారు బానిసలై తాగుడికి కానీ అనేకమైన వాటికి జోదానికి బానిసలు అయిపోవడం, అడిగినందుకు భార్యను ఏం చేస్తూ ఉన్నారు? పక్కన హీరోయిన్లా కనపడేది. పక్కన మా అందరూ కూడా మంచి సలహాలు చెప్పే వాళ్ళ కనపడతారు. స్నేహితులు కానీ పక్కన వారు కానీ ఏం కనపడతారు? మంచి సలహాలు చెప్తున్నట్టు కనపడతారు. భార్య దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఇదేనా నాకు చెప్పేది, నేను మగాడిని, నా మాటే వినాలి అని. కానీ గుణవతి అయిన స్త్రీ మంచి జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన భర్తకు మంచి సలహాలు ఇచ్చింది. ఆ సలహాలు ఇవ్వడం ద్వారా తన కుటుంబం కట్టబడింది. ఒక స్త్రీ మిమ్మల్ని నమ్మి తన సర్వస్వాన్ని విడిచిపెట్టి మీ వద్దకు వస్తూ ఉంది. మీరు అత్తగారికి వెళ్తున్నారా? మీ ఆవిడ పుట్టింటి నుంచి మీ ఇంటికి వచ్చిందా? ఎవరికి నమ్మొస్తున్నారు? స్త్రీలందరూ కూడా. అప్పటి వరకు మీ మొహాలు వాళ్ళకి తెలీదు, మీ పరిచయాలు వాళ్ళకి తెలియదు, మీ అభిప్రాయాలు వాళ్ళకి తెలియదు, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు, మీ అభిరుచులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ మిమ్మల్ని ఒక్కరు నమ్మి తన తల్లిదండ్రుల్ని, తన స్నేహితుల్ని, తన బంధువుల్ని అందరినీ విడిచిపెట్టామా? ఎవరి మీద నమ్మకంగా వస్తుంది? మీ మీద నమ్మకంగా వస్తుంది. మరి మీరు ఎలా చూసుకోవాలి? ఎంత ప్రేమగా చూసుకోవాలి? తల్లిదండ్రుల ఆదరణ మీ దగ్గర దొరుకుతుందా? అత్తమామల ఆదరణ మీ దగ్గర దొరుకుతుందా? నేను ఖచ్చితంగా చెప్పగలనండి, తల్లిదండ్రులు చూసుకోకపోయినా, అత్తమామ చూసుకోకపోయినా, స్నేహితులు చూసుకోకపోయినా, భర్త కూడా కనుక ఆ భార్యకి సపోర్ట్గా ఉంటే ఆ ఇల్లు స్వర్గమే. ఎంత హ్యాపీ ఉండిద్దో ఆ ఇంట్లో. ఏ విధమైన సంతోషం ఉండిద్ది. ఎందుకంటే భార్య ఆదరణ కోరుకుంటా ఉండిద్ది. చాలా మంది పురుషులకు అది తెలియదు. భార్య చిన్న చిన్న ప్రేమలే కోరుకునేది. మీరు వేరే వేరే ఖర్చు పెట్టేమి భార్యలు ఇచ్చే అవసరంలా. చిన్న చిన్న ఆనందాలు ఇస్తే చాలు. మీరు ఎలా చెప్తా వింటారు భార్యలు. కానీ ఆ ఆనందాన్ని భర్త చూపించలేకపోతూ ఉన్నాడు. దానివల్ల కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. పాపం చేయడం ద్వారా, పాపపు ఆలోచనల ద్వారా మరణాన్ని కోరి తెచ్చుకుంటా ఉన్నారు జీవితాల్లోనికి. అలాంటి భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. మన జీవితాలను చూసి మన బిడ్డలు ఏం నేర్చుకుంటున్నారు? పురుషులు చూసి కంపల్సరీ ఇప్పుడు నా భర్త ఎలా ఉన్నాడో నా కుమారుడు కూడా అదే చేస్తాడు. ఎందుకంటే నా తండ్రి అలా ఉన్నాడు, నేను కూడా అలానే ఉండాలేమో. చిన్ననాటి నుంచి ఎవరు చూస్తున్నాడు? తండ్రినే చూస్తాడు. తండ్రిని చూసి తండ్రిలాగే పెరుగుతారు పిల్లలు. మ్యాక్సిమం తండ్రిలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే నా తండ్రి అలానే ఉన్నాడు, అదే నిజమైన జీవితం ఏమో అని పిల్లలు భ్రమలో ఉంటారు. వాళ్ళకి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే స్టేజ్ వచ్చేసరికి వారి జీవితం పతనానికి దారి తీసేస్తుంది. ఒక వయసుకు వచ్చి ఇది తప్పు, ఇది నేను రైట్ అని తెలుసుకున్న వయసుకు వచ్చేసరికి వారి జీవితం ఏమైపోతుందంటే పతనానికి దారి తీసేస్తుంది. వారన్నిటికీ బానిసలు అయిపోతూ ఉన్నారు. ఆ బానిస కట్ల నుంచి, ఆ పాపపు కట్ల నుంచి, ఆ శాపపు కట్ల నుంచి వారు తెచ్చుకుని రావాలంటే వారి వల్ల కాని పరిస్థితి. దాని ద్వారా కుటుంబాలు ఏమవుతున్నాయి అంటే చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి. ఇది మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మనం భార్యను ప్రేమించే వారిగా ఉన్నామా? చాలా మంది భర్తలు ఉంటారు, కనీసం తిన్నామా అని అడిగేవారు ఉండరు. ఏం ఆమెను అడిగేది, ఆమెగా ఉండేది, ఆమె తెలియదా ఏం తింటాం అంటారు. వండే వాళ్ళకి తెలియదా తింటాం అంటారు. కానీ భార్యను ప్రేమగా ప్రేమించమని దేవుడు చెప్పాడు. నీ భార్యను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది.
ఏదో నేను ఒక వ్యక్తిని చూశాను మా ఊరు దగ్గర అండి. ఆయన నెలకొచ్చి 50,000 సంపాదిస్తాడు, 50,000-60,000 సంపాదిస్తాడు. ఇంట్లో అన్నీ తీసుకొస్తాడు, ఇది ఉంది అది లేదా లేదు అన్నీ తీసుకొస్తాడు. అలావికి కనీసం తిన్నావా అని అడగడు, బాగోపోతే హాస్పిటల్కి వెళ్దామా అని అడగడు. ఆవిడ ఫోన్ చేసింది, అసలు నాకు ఈ జీవితం వద్దు, నాకు ఎన్నున్నా భర్త ప్రేమ లేదు, నేను వద్దు, నేను అసలు వెళ్ళిపోదాం అనుకున్నాను మా ఇంటికి అని. అప్పుడు నేను అడిగా, ఏంటి ఆవిడ చెప్తుంది కదా మరి ఏంటంటే, ఇంకేం చేయాలి, అన్నీ తీసుకొస్తున్నాగా, ఇంకేం కావాలి అది పెడుతున్నావా, ఇంకేం కావాలి అన్నారు. ప్రేమగా ఏ రోజున మీ ఆవిడ నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ తల్లిదండ్రుల కోసం కష్టపడి పనిచేస్తుంది కదా, ఏ రోజునన్నా ఆమె బాగోక పడుకుంటే ఏ రోజు అమ్మాయి అన్నం తిన్నావని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా భర్త అడుగుతాను, నేను ఖచ్చితంగా చెబుతా, నేను బాగోకపోతే అవసరం అయితే ప్లేట్ వేసుకొని తినిపెట్టాను మా భర్త నాకు. ఇంత నువ్వు కష్టపడి ఇంత పని చేస్తున్నావు అని ఆ ప్రేమ ఉండాలండి. మేము ఏమున్నా లేకపోయినా ఈ రోజు కూడా ఇక్కడ కూడా అనుకున్నాం, నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, మీరు లవ్ మ్యారేజ్ కనీసం మా మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఈ ఊరు ఉందని కానీ ఇటు ఒక ఏరియా ఉందని కూడా నాకు తెలియదు. కనీసం గుంటూరు వరకే నాకు తెలుసు, అది కూడా నేను అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసే 1 సంవత్సరం, అక్కడ వరకే నాకు తెలుసు. కానీ దేవుడి ఏర్పాటులో నుంచి మేము వచ్చాం. మేము పెళ్ళికి ముందు ప్రేమించుకోవాలి, కానీ పెళ్ళైన దగ్గర నుంచి మేము ఇప్పటికీ ప్రేమించుకుంటానే ఉన్నాం, ఇప్పటికి కూడా. అందుకే మేము అంత సంతోషంగా ఉంటాం. ఎప్పుడు కూడా పాపం చేసి, దావీదు గారు పాపం చేశాడు, పాపం మరణానికి దారి తీసింది, మరణించి ఒక వ్యక్తిని హత్య చేయడానికి దారి తీసింది. పాపం ఎప్పుడు కూడా అదే మరణమే కోరుకుంటుంది. మరణం ద్వారా వచ్చేది నిత్య నరకం. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాం. మన జీవితాలు మన ద్వారా మన బిడ్డలు పతనం అయిపోతున్నారు, మన కుటుంబంలో సమాధానం ఉండట్లేదు. అది ఎలా అవుతుంది అంటే మన జీవితాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయి ఎటు ఆలోచించలేని పరిస్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఏ నిర్ణయం మనం సొంతంగా తీసుకోలేని మైండ్ సెట్లు మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనం దేనికి బానిస అవుతున్నాం? దేవునికి బానిస అవుతున్నామా? వ్యసనానికి బానిస అవుతున్నామా? మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామా? పాపానికి దగ్గరగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ దావీదు గారు కూడా అదే చేశారు. కష్టపడాల్సిన సమయంలో కష్టపడాల, ఖాళీగా ఒంటరిగా ఉండి ఖాళీగా ఉన్నాడు. పురుషుడు కూడా కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి, ఖాళీగా ఉండకూడదు పురుషుడు. బైబిల్ అదే చెప్తుంది, నువ్వు కష్టపడమని. కష్టపడకుండా పాపం కొని తెచ్చుకుని ఆయన ఇక్కడ మన కీర్తన గ్రంథం 51వ కీర్తన 1-4 వచనాలు చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. ఇక్కడ దావీదు గారు ఏం చేశాడంటే, ఆయన పాపం చేసిన తర్వాత నరహత్య జరిగిన తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు గుర్తొచ్చారు? మనకు కూడా అంతే కదా, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకు కూడా. ఆయన అదే యుద్ధంలో వెళ్ళినప్పుడు ప్రభావం ప్రజలు యుద్ధానికి వెళ్ళారు, నాకు విజయాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తే ఆ మరణశిక్ష అనేది వచ్చేది కాదు. ఆ శాపం అనేది దావీదు కుటుంబంలో ఏర్పడి చేసేది కాదు. దావీదు చేసిన తప్పు వల్ల తన కుటుంబం అంతా చిన్నభిన్నం అయిపోయింది. కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డలకి సమాధానం లేదు, తన భార్యలకి భర్తకి సమాధానం లేదు. అది ఎలా తయారైందంటే ఇంకొక నరకం లాగా తయారైంది, ఒక నరకం లాగా. అప్పుడు దావీదు గారు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని.
కానీ దేవుడు క్షమించాడు, కానీ తమ బిడ్డలకు ఉన్న శాపాన్ని దేవుడు తీసివేయాలి. ఎందుకంటే ఈరోజు కూడా మనం చేసే చిన్న తప్పిదాల వల్ల, మనం చేసే పాపాల వల్ల మన బిడ్డలకు అటువంటి శాపాలు వస్తాయి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ పాపాలు అనేవి తరతరాలు నిలిచిపోతాయి. కాబట్టి మనము ఏ పాపము లేని వారిగా సమయం దొరికినప్పుడు కష్టపడి పని చేయాలి పురుషులు. అంతేకాకుండా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పాపం జరగకముందే, హత్య జరగకముందే ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసే పురుషులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మారుతుంది. వివాహమైన వాళ్ళు మాత్రమే. వివాహమైన వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ కుటుంబం కోసం? ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేయాలి. అది పురుషుల బాధ్యత. స్త్రీ పెందలుగా లేచి తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేసింది, కానీ ఒక ఎముకే అంత గట్టిగా ప్రార్థన చేస్తుందంటే అన్ని ఎముకలను మీరు ఎంత గట్టిగా ప్రార్థన చేయాలి? మీరు ఇంకా బాగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడే మీ కుటుంబాలు కనబడతాయి. ఇంకా మనం చూసినట్లయితే ఆ పాపం చేసినప్పుడు శాపం వచ్చింది కదా, కానీ పాపము అవకాశం ఉన్నా కూడా చేయని వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. పాపం చేయడానికి అవకాశం ఉంది, పాపం చేయడానికి వాళ్ళకి అధికారం ఉన్నా కూడా పాపం చేయని వాళ్ళు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చండి. ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు మనం చూసినట్లయితే, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఎవరు కనిపిస్తున్నారు? యేసేపు గారు. ఇలా పెద్ద పాస్టర్ గారు చెప్పారు కదా, యేసేపు పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా చేయలేదు. చేస్తే ఆయన జీవితం ఎలా ఉండేది? పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఆయన చేయలేదు. నేను దేవుని మాటకి లోబడతాను, నేను పాపం చేయను అని ఆయన ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. ఆయన పనివాడైన రాణిగారు అడిగారు, అబ్బా నాకు మంచి ఆఫర్ వచ్చిందని ఆయన అనుకోగా. పురుషులు చాలా జాగ్రత్తగా వినాలి. పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఆయన నాకు మంచి ఆఫర్ వచ్చింది కదా అని అనుకోగా. చాలా మందికి అలాంటి ఆఫర్లు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మనం కేర్ఫుల్గా లేకపోతే దావిది గారిలాగా శాపాన్ని కొని తెచ్చుకుంటాం. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అటువంటి ఎన్ని అవకాశాలు మనకు వచ్చినా కూడా మనం పాపం చేయకూడదు. పాపం చేయకుండా నిలబడ్డాడు కాబట్టి యేసేపు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యేసేపును చూసి మనం అదే నేర్చుకోవాలి. చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఆయన చేయడా. చాలా జాగ్రత్తగా దేవుని భక్తిని ఆయన మర్చిపోవాలా. మరి ఒక పురుషుడే కదా, ఒక పురుషుడైంది కూడా ఆయన దేవుణ్ణి మర్చిపోవాలా. ఈ దినాన ఎంతమంది పురుషులు దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి మర్చిపోకుండా. పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆ పాపం చేయకూడదని ఎంతమంది దూరంగా పరిగెడుతూ ఉన్నారు? దేవునికి దగ్గరగా పరిగెడుతున్నారా? మీరు పాపానికి దగ్గరగా పరిగెడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. పాపానికి దగ్గరగా పరిగెట్టినప్పుడు మనకేమొస్తుందంటే మరణం, శాపం మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది. కానీ యేసేపు పాపాన్ని తిరస్కరించాడు. దేవునికి నేను ఎలా విరోధంగా పాపం చేస్తానని ఆయన తిరస్కరించడం ద్వారా ఆయన కుటుంబంలో ఏమొచ్చిందో తెలుసా అండి? ఫరో ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఫరో రాజు తర్వాత యేసేపే అక్కడ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఎంత మంచి పాపాన్ని కాదనుకోవడం వల్ల ఎంత మంచి అవకాశాన్ని దేవుడు అర్పించాడు. అంతేకాదు ఒక మంచి భార్యను కూడా దేవుడు ఇచ్చాడు. ఒక అధికారి భార్యని దేవుడు ఆయనకి ఇచ్చాడు. నువ్వు కూడా పాపాన్ని దూరపరిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు.
పాపాలు మాను, నువ్వు చేస్తున్న పనులు, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి దేవుని దగ్గర సరి చేసుకో. నువ్వు ఎటువైపు వెళ్తున్నావు? నువ్వు వ్యసనాల వైపు వెళ్తున్నావా? నువ్వు దేనికి బానిసగా ఉన్నావు? నువ్వు దేనికి కట్టుబడి ఉన్నావు? దేవుని మాటగా లోకానికా? లోక ఆశల వైపు వెళ్తున్నావా? జూదాల వైపు వెళ్తున్నావా? వ్యభిచారం వైపు వెళ్తున్నావా? రేపు ప్రతి ఒక్కరు కూడా మన పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి. యేసేపు పాపాన్ని కాదనుకున్నాడు, ఆయన రాజు తర్వాత రాజంతటి గొప్పవాడయ్యాడు. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. మనం కూడా అలా ఉన్నప్పుడు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు మనకి, మన కుటుంబాలలో, మన బిడ్డలు. యేసేపుకి ఎంత ఆశీర్వాదం అంటే తన తల్లిదండ్రులను, తన అన్నదమ్ములను కూడా సురక్షితంగా, కరువు కాలంలో సురక్షితంగా పోషించుకోగలిగినంత సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. మనం కూడా మన సహోదరులను, మన తల్లిదండ్రులను మనం కష్టపడుతూ పోషించుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి. అంతేకాదు ఇంకా మనం చూసినట్లయితే రూతు గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతారు. ఆయన బోయాజు. మీరు చదవద్దండి, నేను త్వరగా ముగిస్తాను. అక్కడ బోయాజు కనపడతాడు మనకి. బోయాజు, రూతు కనపడతారు మనకి. రూతు ఎవరు? అన్యురాలు అయినా కూడా తన అత్తని నమ్ముకుని నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని తన అత్త మాట ప్రకారం అత్తగారు ఊరు వచ్చేసింది. ఎవరి నమ్మ వచ్చిందంటే తన భర్తను నమ్మ కాదు, వాళ్ళ అత్తను నమ్మ వచ్చింది. వాళ్ళ అత్తను నమ్మ వచ్చినప్పుడు ఆ అత్తగారు కూడా అంతే మంచిగా చూసుకున్నారు కోడలు. యవనస్తురాలు, మరి ఆమె ధర్మాన్ని వివాహం చేసుకుని నా కుమారుడు చనిపోయాడు, మరి యవనస్తురాలు మళ్ళా వివాహం చేయాలని ఒక తల్లిలా ఆలోచించింది. ఇక్కడ చాలా మంది అత్తగారులు ఉన్నారు. మీ కోడల గురించి చాలా ఆలోచిస్తున్నారు. తల్లిలాగా ఆలోచిస్తున్నారా? ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది అంటే మన కూతురు, అలా ఆలోచిస్తున్నారా? ఇక్కడ రూతు గురించి వాళ్ళ అత్తగారు అదే ఆలోచించింది. నయోమి ఎంత మంచిగా ఆలోచించిందంటే ఒక తల్లిలాగా ఆలోచించింది. అమ్మా, నీకు వివాహం చేయాలి, నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం కాదు అని చెప్పి తను ఒక మంచి సలహాలు తన కోడకి ఇచ్చింది. ఆ అత్త ఎలా అయితే ఆజ్ఞాపించిందో అలాగే కోడలు నడుచుకుంది. అక్కడ ఆ అత్తగారిని ఎంత గొప్ప విషయం ఉందో కోడల గారిని కూడా అంతే విషయం ఉంది. చెప్పాలి ముసల్దాన్ని, నువ్వు నాకు చెప్పేది నల్ల కోడలు. అత్త ఏది చెప్పిందో అదే చేసింది. బోయాజు పొలంలో ఉన్నప్పుడు ఆమె అతని యొద్దకు వెళ్ళి నన్ను వివాహం చేసుకోమని అడుగు అని చెప్పింది. ఆమె తూచా తప్పకుండా అత్త ఎగ్జాక్ట్ ఎలా అయితే చెప్పిందో అలానే చేసింది. అప్పుడు బోయాజుకి నైట్ పూట ఎవ్వరూ లేరు, పొలంలో పడుకున్నాడు. రూతు ఒక్కతే వెళ్ళి బోయాజు కాళ్ళ దగ్గర పడుకుంటుంది. అప్పుడు పాపం చేయడానికి ఆయనకు అవకాశం ఉందా లేదా? ఆయన మంచి ధనవంతుడు, బోయాజు. అయినా కూడా పాపం చేయడానికి అవకాశం ఉంది. అది రేత్రి పూట, అక్కడ ఇంకెవ్వరు లేరు, వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఆ పైన ఎవరు బెదవరాలు, తన తరఫున మాట్లాడడానికి కూడా ఎవ్వరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆమె బోయాజు దగ్గర ఉన్నప్పుడు బోయాజు ఎంత నీతిమంతులో చూడండి, అసలు ఆమెని ముట్టుకొని కూడా ముట్టుకోవాలి. పాపం ఎక్కడికి వచ్చింది? పక్కల దాకా వచ్చింది పాపం. అట్లాంటి ఆఫర్లు పురుషులు చాలా వస్తాయి ఈ రోజుల్లో. అలాంటి ఆఫర్లు ఎక్కువైపోయాయి. చాటింగ్ల ద్వారా, ఫోన్ల ద్వారా. ఇప్పుడు ఎదురుగా వెళ్ళి మాట్లాడుకునే అంత అవకాశం అవసరంలా. ఫోన్లోనే టెక్నాలజీని అంత బాగా వాడుతున్నారు మన వాళ్ళందరూ. టెక్నాలజీని మంచిగా వాడుకోవడానికి దేవుడు ఇస్తే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతా చెడుగా వాడుతున్నారు. బోయాజు మాత్రం పాపం పక్కలోకి వచ్చినా కూడా ఆమెను ముట్టుకున్నాను. నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నేను రేపు ఉదయకాలం మాట్లాడదా అని చెప్పాడు. మరి ఈ రోజుల్లో పురుషులు అలా ఉంటున్నారా? పాపం
ఎంత మనకి దగ్గరకు వచ్చినా కూడా దాన్ని వెంబడి పరిగెడుతున్నారా, దూరం పరిగెడుతున్నారా, దాన్ని దగ్గరగా పరిగెడుతున్నారా? చాలా మంది అయితే అనుకుంటారు మంచి మగతే బాగుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్నారు. బోయాజు అంత ధనవంతుడు అయ్యింది కూడా తన పాపం చేయడానికి ఇష్టపడలా. ఆ విశ్వాసమును బట్టి బోయాజు సంతానంలో నుంచి యేసు ప్రభు పుట్టాడు. కొట్టని చెప్పండి గట్టిగా. బోయాజు వంశపు వారిలో నుంచి యేసు ప్రభు వచ్చాడండి. అంత గొప్ప స్థితికి బోయాజు చేర్చబడ్డాడు తన పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా. ఇది నా పురుషులు కూడా వారి పరిశుద్ధతను అలా కాపాడుకోవాలి. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధత చాలా అవసరమై ఉన్నది. చివరిగా ఒక మాట చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2 నుంచి 5 వచనాల వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆయనను జారత్వము జరిగినప్పుడు ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగనే వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు నీకు అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు వెడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను శోధింపకున్నట్లు తిరిగి కలుసుకోండి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ముందుగానే రాసించాడు కదా, పురుషుడు ఉండలేకపోతే భార్యనిచ్చాడు. పురుషుడు ఉండలేరని, పాపం చేయడానికి ఉండలేరని సొంత భార్యనిచ్చాడు. ఇక్కడ మనం చూసుకున్న అధ్యాయం చూస్తే అదే దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పినాడు. చూడండి, జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వారికి కూడా సొంత భార్య ఉండవలను. దేవుడు ముందుగా చెప్పాడు జాగ్రత్తలు జరుగుతుంది, మీకు భార్యలు ఉండాలని. కానీ ఈ దినాల్లో చూస్తే భార్యలైన వాళ్ళకి జాగ్రత్త ఎక్కువైపోతుంది. భార్యలైన వాళ్ళకి జాగ్రత్త అయిపోతుంది. ఎటు వెళ్ళిపోతున్నారు మీరు? మీ బ్రతుకులు ఎటు వెళ్ళిపోతున్నాయి? నీకు దేవుడు ఒక మంచి భార్యనిచ్చాడు, ఒక అందమైన భార్యనిచ్చాడు. కానీ నువ్వు ఎవరిని సంతోష పెడుతున్నావు? నీ భార్యను సంతోష పెడుతున్నావా? సంతోష పెట్టేవాడిగా ఉన్నావా? చాలా మంది అంటారు కదా, మా అమ్మ నన్ను చూసుకోలేదు, మా ఆవిడ అసలు మా మాట ఎందుకు అలాంటి ఆవిడ ఇంకా నేనే సంతోష పెట్టేది. వాళ్ళిద్దరి మధ్య నాకు తలనొప్పి వచ్చి ఏం వల్ల నేను అసలు పాపం వైపు వెళ్ళా, ఏం వల్ల నేను తాగుడు వైపు వెళ్ళా, ఏం వల్ల నేను అసలు జోదానికి వెళ్ళానే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. ఈ దినాల్లో పురుషులు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. నీ భార్య నిన్ను నమ్మి వస్తుంది కదా, నీ తల్లిదండ్రులు చూడాలని అంత కరెక్ట్గా చెప్తున్నావు. భార్య కలుగుతున్నా నీకు దేవుడు ఇంత మంచి భార్యను ఇచ్చి ఆమె ఏ పురుషునికి లోపడక, ఏ పురుషుని ఎరగక నీ ఎద్దకు పంపించడానికి తమ తల్లిదండ్రులు ఎంతలా కష్టపడి ఉంటారు. తమ తల్లిదండ్రులు మంచిగా పెంచి నీకు అప్పగిస్తున్నారంటే మనం ఆ తల్లిదండ్రులు ఎంత బాగా చూస్తున్నాం. అత్తమామను చూసే పురుషులు ఉన్నారా? అత్తమామను చూసే పురుషులు నీ అమ్మ నాన్న చూడాలని నువ్వు ఎంత ఆశపడుతున్నావో స్త్రీ కూడా అంతే ఆశ ఉండదు. మరి అమ్మ నాన్న చూడాలని. నీ అమ్మ నాన్న ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు. కానీ స్త్రీ అమ్మ నాన్న ఎప్పుడైనా ఒకసారి వస్తారు. ఆడవాళ్ళకున్న బాధ అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు భర్తగా భార్యని ఇంకెంత బాగా ప్రేమిస్తారు, నీ మాట ఇంకెంత బాగా వింటారు. నా భర్త నేను చెప్పకపోయినా కూడా నా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నప్పుడు నేను వాళ్ళ అమ్మ నాన్న చూడకపోతే బాగోదని తనకి తనే ఆలోచించుకునేది. మన సంఘంలోనే నేను ఒక వ్యక్తిని చూశానండి. మన సంఘంలో
వాళ్ళ మామగారికి బాగోలేదని వారం రోజులు హాస్పిటల్లో ఉండొచ్చాడు అల్లుడెళ్ళి. కొడుకు రాలేదు, అల్లుడు వెళ్ళాడు. అదేంటి ఒకసారి కదా అందే వెళ్ళాలి అనుకున్నాం. ఎప్పుడు బాగోపోయినా కూడా కొడుకు కన్నా ముందు వాళ్ళ అల్లుడే వెళ్తాడు. అదేంటి అలా ఎందుకు అని అంటే, నీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న కాదా, నీకెలాగో నాకు అలాగే అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అలా ఎంతమంది భర్తలు ఉంటున్నారు. నీకు ఇంత మంచి భార్య ఇచ్చారు, నీ కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే, ఈ రోజున నువ్వు ఇంత సంతోషంగా ఇంత వర్ధిల్లుతున్నావంటే, ఇంత మంచి సలహా చెప్పే భార్య దేవుడు నీకు ఇచ్చారంటే, ఆ తల్లిదండ్రులకు కూడా ఎంతో ప్రోత్సాహం ఉంది. ఆ తల్లిదండ్రులు ఎలా చూస్తున్నావు? ప్రేమగా పలకరించే వారిగా కూడా ఉండట్లేదు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎలా ఉంటున్నారు ఈ రేత్రికాల సమయంలో. భార్య తరపు తల్లిదండ్రులు ప్రేమించే వారిగా ఉన్నారా? వాళ్ళ బంధువులు ప్రేమించే వారిగా ఉన్నారా? వాళ్ళు ప్రేమించినప్పుడు వారు కూడా మా అమ్మ నన్ను ఎందుకు ప్రేమించారు, ఖచ్చితంగా ప్రేమిస్తారు. నా భర్త ఇంత బాగా అర్థం చేసుకుంటున్నాడు, నా భర్తకి ఏ కష్టం రాకూడదు. నువ్వు చెప్పకముందే నీ భార్య నీ కష్టాన్ని గుర్తెరిగింది. అతి వారిగా పురుషులు మార్చబడాలి. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు ఉభయుల సమ్మతి చొప్పునే. చాలా మంది స్త్రీలు గుర్తుపెట్టుకోండి, మరి ముఖ్యంగా స్త్రీల గురించి స్త్రీలు చెప్తున్నారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ భర్తల సమ్మతి చొప్పునే ఉపవాసం ఉండాలి. చాలా మంది మేము ఉపవాసం ఉన్నాము దూరం దూరం అంటారు. దేవుడు చెప్తున్నాడు కదా, ఉభయుల సమ్మతి చొప్పునే. మీ భర్తలకు ఇష్టమైనప్పుడే మీరు ఉపవాసం ఉండాలి. మీరు మాట్లాడండి, మీరు అడగండి ప్రేమగా, ఏమండి ఇది కదా పరిస్థితి, మన కుటుంబం బాగాలేదు కదా, మరి నేను ఉపవాసం ఉందాం అనుకుంటున్నానండి, ఉండమంటారు వద్దంటారా అని స్త్రీలు అడగాలి. మేము చేసే తప్పు కాదు కాక మేము దేవుడి సన్నిధిలోనే అడుగుతున్నది, దేవుడి మేము మా సమస్యల కోసం ఏదో ఉంటున్నది, ఆయన చెప్పేది ఏంటి అనుకోకండి. పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా చెప్తుంది. మా సంఘంలో ఎలాంటి కేసు మా మధ్యకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఉభయలు అంటే మీ భర్త సమ్మతి చొప్పునే మీరు ఉపవాసం ఉండాలి. ఒకవేళ నీ భర్త చర్చికి రానివాడయి మానవ వ్యక్తి అయి ఉంటే, నువ్వు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో అడగాలి అనుకుంటే, ఆయన మాట వినాలి ముందు, ఆ తర్వాత ఉపవాసం ఉండాలి. నేను ఉపవాసం ఉన్నానని నువ్వు వెళ్ళిపోయి ఆయనకి చూడాల్సింది చూడకుండా ఆయనకి అన్నం పెట్టుకుని వెళ్ళి గదిలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను నేను అంటే కుదరదు. ఆయనకి సమస్తం చక్కపరిచే నువ్వు ఉపవాసం ప్రార్థన చేసుకోవాలి. అది మరి ముఖ్యంగా స్త్రీలకు నేను చెప్తున్నాను. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం మీ భర్తను దూరం పెట్టకండి. వాళ్ళు శిరసై ఉన్నారు కాబట్టి వారి మాటకు మీరు లోబడి ఉండాలి అంతే. పురుషులు కూడా ఉపవాసం ఉన్నప్పుడు మీ భార్యలని దూరం పెట్టకండి, ప్రేమించండి. ప్రేమించి ఒకరినొకరు హత్తుకొని మీ జీవితాలను కట్టుకోండి. ఎందుకంటే మీరుండే ప్రేమను బట్టే మీ పిల్లలు చూస్తారు. మీరు తిట్టుకుంటున్నారా, మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మీరు ప్రేమగా ఉంటున్నారా, మీరు దేవుడిని ప్రార్థన చేసుకోవాలిగా ఉంటున్నారా, తల్లిదండ్రులు ఇరువురిని కూర్చొని ప్రార్థన చేస్తే బిడ్డలు కూడా అదే క్రమం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇరువురిని కూర్చొని సీరియల్ చూస్తే పిల్లలు కూడా అయ్యే అలవాటు అవుతారు. కాబట్టి మీరు ఏ దినాన ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుందాం. దేవుడు వీటి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి చాలాసేపటి వచ్చి నిలబడి ఉన్నారు కాబట్టి మరి